హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఎవరెవరికి అని అంటే ఒక్కసారి వీడియో చూడంగానే స్కిప్ చేయొద్దు. ఇది ప్రతి ఒక్కరికి జేఎన్టీయూ హైదరాబాద్, జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపూర్, జేఎన్టీయూ విజయనగరం అండ్ గాజువాక వాళ్ళందరి కోసం M1 డిఫరెంట్ రెగ్యులేషన్స్ ఆల్సో, ఈవెన్ R18, R20, R23, R22 వాళ్ళందరి కోసం వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఏ పార్ట్ ఎవరెవరికి ఉందని చెప్తాను, క్లియర్గా వినండి. ఎస్పెషల్గా జేఎన్టీయూ హెచ్ వాళ్ళకైతే మాత్రం ఇది మొత్తం మీ సిలబస్లో ఉంది, ఇక్కడంతా ఉందండి. జేఎన్టీయూ హెచ్, R18, R22 వాళ్ళకి మాత్రం ఇక్కడ చిన్న కొంతమంది కాలేజెస్కి ఈ టేలర్ మెక్లారెన్స్ లేదు, మిగతా వాళ్ళందరికీ ఉంది. ఓకే, బట్ అందరూ ఫాలో అవ్వండి, డిపెండ్స్ అపాన్ యువర్ సిలబస్. ఒకసారి సిలబస్ కాపీ చూసుకోండి. అండ్ ఇది యూనిట్ 3 షార్ట్ క్వశ్చన్స్. అండ్ జేఎన్టీయూ కాకినాడ, జేఎన్టీయూ అనంతపూర్, జేఎన్టీయూ గాజువాక, జేఎన్టీయూ విజయనగరం వీళ్ళందరికీ మాత్రం మీకు ఇక్కడ ఉన్నటువంటి టాపిక్స్లో ఎక్సెప్ట్ దిస్ బీటా గామా, నేను ఏదైతే రెడ్ మార్కుతో నేను మార్క్ చేస్తున్నానో బీటా గామా, ఇది జేఎన్టీయూ కాకినాడ, అనంతపూర్, గాజువాక వాళ్ళకి రెడ్ మార్కుతో మార్కు చేసినటువంటి పార్ట్ తప్ప రిమైనింగ్ అన్నీ మీ సిలబస్లో ఉంది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీన్ని క్యాలిక్యులస్ అంటారు, కొంతమంది మీన్ వాల్యూ థీరమ్స్ అని ఉంది, క్యాలిక్యులస్ విత్ మీన్ వాల్యూ థీరమ్స్. అందులో కొంతమందికి బీటా గామా ఉంది, కొంతమందికి టేలర్స్ మెక్లారెన్స్ ఉంది. అదేంటంటే ఫస్ట్ ఈ పార్ట్ మొత్తం వచ్చేసి మనకి కాచీస్, లెగ్రాంజెస్, రోల్స్ మీద అడిగారండి క్వశ్చన్స్. డిఫరెంట్గా చాలా ఈజీగా అడిగారు. బట్ ద థింగ్ ఈజ్ 1 మార్క్ ఉన్న వాళ్ళకి మాత్రం నేను చెప్తాను ఎలా అడుగుతారో అనేది. చాలా సింపుల్గా అడుగుతారు, ఈజ్ ఇట్ అప్లికబుల్ ఆర్ నాట్ అని. స్టేట్ రోల్స్ థీరం, స్టేట్ లెగ్రాంజెస్ థీరం అండ్ వాట్ ఈస్ ద జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ రోల్స్, ఈ విధంగా అడుగుతారు. బట్ 2-3 మార్క్స్ అండ్ 2-2 మార్క్స్ ఉన్న వాళ్ళకి మాత్రం R18 జేఎన్టీయూహెచ్ వాళ్ళకి 2 and 3 మార్క్స్, R23 జేఎన్టీయూ కాకినాడ, అనంతపూర్, గాజువాక వాళ్ళకైతే మాత్రం మనకి 2-2 మార్క్స్ క్వశ్చన్స్ అండి. ఇందులో 1 మార్క్కి కూడా ఇలానే అడుగుతారు. డస్ ద లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం ఫర్ దిస్ ఫంక్షన్ అంటే ఏమి ఇచ్చారు, log x ఇచ్చారు. ఇన్ దిస్ ఇంటర్వెల్ ఇది ఇట్స్ అప్లికబుల్ ఆర్ నాట్. ఇది నాకు R22 లాస్ట్ ఇయర్ మార్చ్ 2023లో జరిగినటువంటి ఎగ్జామ్లో 1 మార్క్కి అడిగానండి. అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ C యూజింగ్ కాచీస్ మీన్ వాల్యూ థీరం. కాచీస్ మీన్ వాల్యూ థీరం ఇచ్చేసి నాకు ఇక్కడ ఫంక్షన్ ఇచ్చారు, fx ఇచ్చారు, gx ఇచ్చారు అండ్ ద ఇంటర్వెల్ ఇచ్చారు. మనం C ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ డిస్కస్ ద అప్లికబిలిటీ ఆఫ్ రోల్స్ థీరం. చూడండి, fx ఈజ్ ఈక్వల్ టు ఇది ఇచ్చినప్పుడు ఇన్ ద ఇంటర్వెల్ ఈజ్ ఇట్ అప్లికబుల్ ఆర్ నాట్ మీన్స్ జస్ట్ చెక్, వెరిఫై ద రోల్స్ ఆర్ నాట్, దట్స్ ఇట్. అండ్ ఇంకొకటి, రోల్స్ స్టేట్మెంట్ మీకు వచ్చి ఉండాలి అండ్ రోల్స్ యొక్క జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ కూడా మీకు వచ్చి ఉండాలి. ఇది 2 సార్లు అడిగారు. ఓకే, ఇవి 2 నేర్చుకోండి. అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కాన్స్టెంట్. కాచీస్ మీన్ వాల్యూ థీరం యూస్ చేసి fx e power x, gx e power -x అయినప్పుడు ఇంటర్వెల్ a, b 0 to b ఉన్నప్పుడు మనకి ఏం కావాలి, కాన్స్టెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. ఈ విధంగా మీకు కాచీస్, లెగ్రాంజెస్లో అడుగుతారు. చూడండి, రోల్స్లో కూడా అడిగారు. fx ఈజ్ ఈక్వల్ టు sin x by e power x ఇన్ ద ఇంటర్వెల్ 0, π అయినప్పుడు C కనుక్కోండి. ఈ విధంగానే వస్తాయి మీకు షార్ట్ బిట్లో. ఓకే, లాంగ్లో కొంచెం మనకి ఫంక్షన్ పెద్దగా ఉంటుంది. ఇంకోటి, ప్రతి ఒక్క థీరం స్టేట్మెంట్ వచ్చి ఉండాలి. స్టేట్ రోల్స్ అండ్ స్టేట్, చూడండి, స్టేట్ కాచీస్ మీన్ వాల్యూ థియరం, స్టేట్ ద జామెట్రికల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లెగ్రాంజెస్, స్టేట్ ద లెగ్రాంజెస్ థియరం. అండ్ ఈ విధంగా మీకు కాచీస్, రోల్స్, లెగ్రాంజెస్లో డామ్ షూర్ 2-2 మార్క్స్ ఉన్న వాళ్ళకి 2 మార్క్స్, 1 మార్క్ ఉన్న వాళ్ళకి మినిమం 1 మార్క్ ఫ్రమ్ దిస్ పార్ట్. ఓకే, అండ్ 2 and 3 మార్క్స్ ఉన్న వాళ్ళకి 2 మార్క్స్ పక్కా ఇందులో నుంచి వస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ పార్ట్ మాత్రం ఓన్లీ జేఎన్టీయూహెచ్ R22 సిలబస్ వాళ్ళకి మాత్రమే ఉంది. ఓకే, అండ్ ఐ థింక్ R18 వాళ్ళకి బీటా గామా లేదండి, ఆ ప్లేస్లో మనకి సీక్వెన్స్ అండ్ సిరీస్ వచ్చినట్టున్నాయి. ఓకేనా? అండ్ ఈ పార్ట్ మాత్రం R18 జేఎన్టీయూహెచ్ అండ్ R23 జేఎన్టీయూ కాకినాడ, అనంతపూర్, గాజువాక వాళ్ళందరికీ ఉంది. ఫైండ్ ద టేలర్స్ ఎక్స్పాన్షన్. e power x ఇచ్చారు, x ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు టేలర్స్ ఎక్స్పాన్షన్ రాయండి. రైట్ ద టేలర్ సిరీస్ ఆఫ్ ద ఫంక్షన్ అబౌట్ a, b అంటే టేలర్స్ డెఫినేషన్ అడిగారు. అండ్ ఆబ్టైన్ మెక్లారెన్స్ ఎక్స్పాన్షన్
if the function fx is equal to 1 plus x power whole power n అయినప్పుడు దీన్ని మనకి evaluate 1 plus x whole power n by using Maclaurin's అని అడుగుతారు. ఓకేనా. తర్వాత స్టేట్ టేలర్స్ థీరం, స్టేట్ మెక్లారెన్స్ థీరం అని అడుగుతారు. అండ్ టేలర్స్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద ఫంక్షన్ ఇచ్చేసి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ అని అడిగారు. జస్ట్ ఎక్స్పాన్షన్ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీకు అడుగుతారు. ఇప్పుడు వచ్చేసి బీటా గామా ఉన్న వాళ్ళకైతే డిఫైన్ గామా ఫంక్షన్, షార్ట్ నేర్చుకోండి డెఫినేషన్స్. డిఫైన్ బీటా ఫంక్షన్, బీటా డెఫినేషన్స్ అండ్ ప్రాపర్టీస్ నుండి మీకు 5 మార్క్స్, 5 to 6 మార్క్స్ వస్తాయి. ఒకటి 1 షార్ట్ అండ్ లాంగ్ ఉన్న వాళ్ళకి 2 and 5 7. ఓకే, రైట్ ద బీటా ఫంక్షన్ బీటా ఎం కామా ఎన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కొసైన్ అంటే మనకి డెఫినేషన్ అడిగారు. బీటా ఎం కామా ఎన్లో ఇవాల్యుయేట్ గామా ఒక వాల్యూ ఇచ్చి కంపల్సరీ కనుక్కోమంటారు. గామా ఆఫ్ -5/2 ఆర్ గామా ఆఫ్ 1/2 ఎంత, ఆర్ ఇంకా ఏమడిగారంటే ఇక్కడ చెప్తాను ఆగండి. ఇవాల్యుయేట్ -∞ to ∞, -∞ to ∞ e to the power of -x dx అడిగారు. ప్లేస్ లేదు, బోర్డు మీద అలా రాయడం జరిగింది. 0 to ∞ అయినప్పుడు e to the power of సేమ్ ఇదే 0 to ∞ అయినప్పుడు e⁻−x dx ఇవాల్యుయేట్. ఓకే, ఈ విధంగా గామా మీద కంపల్సరీ ఒకటి వస్తుంది. ఓకే, ఇవాల్యుయేట్ చూడండి 2 ఇచ్చారు, అప్పుడు x² ఇచ్చారు, ఇది ఇచ్చారు. దానికి చెప్పాను రిలేషన్. ఇవాల్యుయేట్ x² e⁻−x యూజింగ్ బీటా గామా. 2 ఇచ్చినప్పుడు బీటా గామా, సింగిల్ ఇచ్చినప్పుడు బీటా అయితే బీటా, గామా అయితే గామా. ఇక్కడ కూడా గామా n ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటిగ్రల్ 0 to ∞ e to the power of -x² x⁻2n−1 dx. ఇవాల్యుయేట్ గామా ఆఫ్ -3/2 ఆర్ దిస్ వన్. ఈ విధంగా ప్రతి క్వశ్చన్ ఇవి రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి, చూసుకోండి. అండ్ ఇంకొకటి ఏమని అడుగుతారంటే n ఈజ్ ఎ పాజిటివ్ ఇంటీజర్, దెన్ రైట్ ద వాల్యూ ఆఫ్ గామా ఆఫ్ n+1. ఏంటిది గామా ఆఫ్ n+1 ఏంటి? అండ్ n ఈజ్ ఎ పాజిటివ్ ఫ్రాక్షన్ అయినప్పుడు గామా ఆఫ్ n+1 అంటే పాజిటివ్ ఇంటీజర్ అయినప్పుడు ఏంటి అండ్ పాజిటివ్ ఫ్రాక్షన్ అయినప్పుడు ఏంటి, గామా n+1 అడిగారు. గామా ఆఫ్ 1/2 షూర్, వెరీ ఇంపార్టెంట్. గామా ఆఫ్ 1/2, గామా ఆఫ్ 1/2 వాల్యూ ఆర్ 4/2 ఈ విధంగా. ఓకే, ఈ విధంగా మీకు యూనిట్ 3 నుంచి షార్ట్ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది మన ప్లేలిస్ట్లో. లాంగ్ క్వశ్చన్స్ అన్నీ ప్రిపేర్ అయితే నేను అక్కడ చెప్తున్నప్పుడు డెఫినేషన్స్ కానీ కాన్సెప్ట్ కానీ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయడం, వాటి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంది. అవి ప్రిపేర్ అవ్వండి. మీరు మ్యాక్సిమం ఎవ్రీథింగ్ ఎగ్జామ్లో బాగా చేస్తారు. బట్ బాగా రాయండి, టెన్షన్ ఏం పడకండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ దేనికి సంబంధిస్తే దాని నెంబర్ మాత్రమే వేయండి. క్వశ్చన్ పేపర్లో మీకు రాని క్వశ్చన్ ఆన్సర్స్ నెంబర్ కూడా వేయండి. ఎందుకంటే ఆ క్వశ్చన్ కనుక రాంగ్ అయిందనుకోండి, మీరు నెంబరింగ్ వేసినందుకు మనకి మార్క్స్ వస్తాయి. బట్ వీడియోని మాత్రం క్లాస్మేట్స్కి కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.